మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన 12వ ఆవిర్భావ సభ జన సునామీని సృష్టించబోతోంది. ఏ విధంగా ఉంటుంది ఏంటి అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. జనసేన 12వ ఆవిర్భావ సభ చిత్రాల్లో ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఈసారి ఈ సభ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా జరుగుతున్న సభ, మొదటి ఆవిర్భావ సభ ఏ విధంగా ఉండబోతుంది? అద్భుతం, మహా అద్భుతం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం మరి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంతో మరి ఆ రోజులు అధికారం లేనప్పుడే సునామీ సృష్టించాడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటిది ఈరోజు మరి పండగ వాతావరణం కంటే గొప్పగా ఉంటుంది. ఎందుకంటే 10 లక్షల జనాభా, అంటే జనం కోసం చూసుకునే పని లేదు జనసేన అంటే. ఓన్లీ స్థలం కోసం చూసుకోవాలి. ఎందుకంటే జనసేన అంత పట్టణ జనం వచ్చేస్తారు, లక్షలాది మంది. ఏ రూపాయి ఇవ్వకన్నా వచ్చేది జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిపి ఈ రోజుని భారీ ఎత్తున చిత్రాల మరి పిఠాపురం నియోజకవర్గంలోకి వస్తున్నారంటే ఆ స్థలం సరిపోద్దో చాలదో అని నాయకులు భయపడుతున్నారు. ఎందుకంటే జనం కోసం ప్రతి పార్టీ నాయకులు పిలుచుకోవాలా, నా జనం ఎంత రావాలి, జనం ఎంత రావాలి అనుకుంటారు. కానీ మా నాయకులు ఏం చేస్తున్నారంటే స్థలం సరిపోద్దా లేదా అనే ఉద్దేశంతో ఉన్నారు ఈ పార్టీ కోసం. సార్, అన్ని శాఖల సమన్వయంతో ఈసారి జరగబోతున్న ఈ సభ నిజంగా పండగ వాతావరణాన్ని సృష్టించబోతోంది. అలాగే ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయంట? వచ్చిన వాళ్ళందరికీ మరి ఎండాకాలం వాళ్ళకి వసతి కలిగించాల, భోజన వసతి, అలాగే బటర్ మిల్క్, వాటర్ ప్యాకెట్లు కూడా ఎక్కడక్కడ లోటు లేకనా జనసేన పార్టీ అంటే త్యాగం చేసి ప్రతి జన సైనికుడు కూడా త్యాగం చేసేదే. ఎవరి జేబులో రూపాయి తీసుకోకుండా ఈరోజు ఎవరి జేబులో డబ్బులు తీసుకుని ఎక్కడ పడితే అక్కడ బటర్ మిల్క్లు కానీ, సలవేంద్రాలు కానీ, ఎక్కడ పడితే భోజనాలు కానీ, ఎక్కడ ఏ కార్యకర్తకి కూడా లోటు లేకనా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఈరోజు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఎందుకంటే చేశాడు. జన సైనికులను పెట్టి, జన సైనికులు మరి ఎక్కడైనా స్పీడ్గా వస్తే ఏమైనా మరి తల్లిదండ్రులు ఎంతో బాధపడతారనే ఉద్దేశంతో, అంటే జరగరాని జరిగితే ఊహించగలన అది 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని పవన్ కళ్యాణ్ గారు మంచి స్ఫూర్తితో ఆయన చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం ప్రజలు బాగుండాలి, మరి ఈ రాష్ట్రం పరిపాలన బాగుండాలని జగన్మోహన్ రెడ్డిని అతాపోతాలను తొక్కేస్తానంటే అలాగే తొక్కేసిన ఏకైక నాయకుడు ఈ ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు. అంటే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు అనగానే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి. ఎందుకంటే అంత పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పేరు ప్రతిష్టలో తెచ్చుకున్న ఏకైక నాయకుడు. కానీ ఎవరో అసెంబ్లీ గేట్లు కూడా దాటలేమన్నారు. కానీ ఎక్కడ ప్రపంచం మొత్తం 21 సీటు ఇస్తే 21 సీటు ఇచ్చే నగ్గే ఏకైక ఘనత పవన్ కళ్యాణ్ గారు. అంత మహానుభావుడికి రేపు పండగ వాతావరణం చాలా చక్కగా 14వ తారీఖున ఆవిర్భావ సభకు 12వ ఆవిర్భావ సభ కాకుండా ఒక సునామీ ఎలాగొస్తుందో అలాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి లక్షలాది జనం వస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. మొత్తానికి జనసేన ఈ నెల 14వ తేదీన 12వ ఆవిర్భావ సభ ఒక పండుగ వాతావరణాన్ని తలపించబోతోంది. అలాగే జన సునామీని మనం అక్కడ చూడొచ్చు అంటూ కూడా అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే దాదాపు ఈ సభకి 10 లక్షల పైనే జనం వచ్చే అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు కూడా చేశారు. భోజన వసతి కానివ్వండి, లేదంటే హెల్త్ కి సంబంధించి అక్కడ చలివేంద్రాలతో పాటు హెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎక్కువ జనాభా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ను కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడి నుంచి ఆ సభా కార్యక్రమాలని కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.